భూమి అనేది మన అమ్మ లాంటిది. అమ్మతో మనకు ఎంత అనుబంధం ఉంటుందో మన భూమితో అంతే అనుబంధం ఉంటుంది. నాకు తెలియంది కాదు, కానీ అభివృద్ధి జరగాలంటే ఆ భూసేకరణ జరగాలి. అందుకే వాళ్లకు కావలసినంత నష్టపరిహారం ఇవ్వడం ద్వారా భూమిని సేకరించి పరిశ్రమలు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ అడ్డుకుంటున్నారు. నేను అడుగుతున్నా, మీరు ఆలోచన చెయ్యండి అని. ఇవాళ వాళ్ళు అడ్డుకుంటారు, పోతారు. వాళ్ళకి ఫామ్ హౌజులు ఉన్నాయి, ఒక ఆయనకు జన్వాడలు ఉంది, ఒక ఆయనకు గజ్వేల్ ఉంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా? మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ మీరు అండగా నిలబడితే 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు, ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి. మీకు ఇచ్చే బాధ్యత నాది. ఇంటికి పైసలు తెచ్చి ఇచ్చే బాధ్యత మాది. నీ ఇంట్లో ఉన్న చదువుకున్న వాళ్ళకు, చదువు రాని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధిని అడ్డుకోకండి, మా మాటలు విన